ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలామంది ఎన్నోసార్లు గుండె చెదిరిన వారిగా మనం ఉంటాం. ఎంతో బాధ, ఎంతో దుఃఖంతో మనం మునిగి ఉంటాం. కారణం ఏదైనా కావచ్చు, కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఆదరిస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఎప్పుడు మనము గుండె చెదిరిన వారిగా ఉంటామంటే, ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేసినప్పుడు, ఎవరైనా మనల్ని తృణీకరించినప్పుడు, ఎవరైనా మనల్ని కేర్ చేయనప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఎవరు మనకు తోడుగా లేనప్పుడు చాలా బాధ, నొప్పి, పెయిన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఇంకా చూస్తే హార్ట్ బ్రేక్, ఎవరైనా మన హృదయాన్ని విరగ్గొట్టినప్పుడు కదా, ఎవరైనా గుండె పగిలిన మాటలు మనల్ని అన్నప్పుడు, గుండె కోసేసే మాటలు మనల్ని అన్నప్పుడు చాలా బాధ అవుతూ ఉంటుంది. ఇంకా చూస్తే ఎవ్వరు సహాయం చేయనప్పుడు కొన్ని కష్ట పరిస్థితులు వస్తాయి. ఎవరైనా సహాయం చేస్తే బాగుండని ఎదురు చూస్తాము. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఇంకా ఏదైనా సహాయం కావచ్చు. ఎవరు సహాయం చేయనప్పుడు మనకు చాలా బాధ అవుతూ ఉంటుంది. ఇంకా చూస్తే మనల్ని ఎవ్వరు ప్రేమించనప్పుడు మనకు చాలా బాధ అవుతూ ఉంటుంది కదా. సో ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? వాక్యం చెప్తా ఉంది. కీర్తనలు 34:18 చదువుకున్నాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, విరిగిన హృదయము గలవారికి ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నా బిడ్డలు నా వైపు చూసి మొరపెడతారా అని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎటువంటి బాధతో నువ్వు ఉన్నావో, ఎటువంటి గుండె చెదిరిన పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఎటువంటి గాయపడిన స్థితిలో నువ్వు ఉన్నావో, నువ్వు దేవుని వైపు చూడు, ఆయనకు మొరపెట్టు. దేవా, నాకు సహాయం చేయి, నా బాధ నుండి నాకు విముక్తి దయచేయని నువ్వు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. నలిగిన హృదయాన్ని యెహోవా రక్షించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నిన్ను రక్షిస్తే, ఆయన నీ దుఃఖాన్ని తుడిచివేస్తే, నాట్యముతో నిన్ను అలంకరిస్తే, ఆ సంతోషము, ఆ సమాధానము చాలా గొప్పది. మనుషులు ఇచ్చే ఆదరణ కొద్దిసేపు ఉంటుండొచ్చు, కానీ దేవుడిచ్చే ఆదరణ శాశ్వతమైనది. ఆ సంతోషము, ఆ సమాధానము మనకు ఎల్లకాలము తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాము. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ప్రభువా తండ్రి, అమూల్యమైన మాటలను ధ్యానించడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువా నువ్వు చూస్తూ ఉన్న దేవుడు, వారికి ఎంతో సమీపంగా ఉన్న దేవుడు ప్రభువా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే గుండె చెదిరిన వారిగా ఉన్నారో, గాయపడిన స్థితిలో ఉన్నారో, బాధతో వేదనతో నీ సన్నిధిలో కూర్చొని ఉన్నారో ప్రభా, వారికి నువ్వు ఎంతో సమీపంగా ఉన్నావని నీ వాక్యం చెప్తా ఉంది. ఈ క్షణంలో ప్రభా నీ బిడ్డలను ఓదార్చండి. ఈ క్షణంలో నీ బిడ్డలను ప్రభా మీరు ఆదరించండి. వారిని హక్కున చేర్చుకొని ప్రభా వారి సమస్యలన్నిటికీ మీరు జవాబు దయచేయండి. వారి కన్నీటి బాష్ప బిందువులను మీరు తుడిచివేయండి ప్రభా. సంతోష వస్త్రములతో బిడ్డలను అలంకరించండి. ఈ ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన శక్తితో ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి అయ్యా. వారికి ఉన్న ప్రతి గాయాన్ని మీరు స్వస్థపరచండి. గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి ప్రభా. గొప్ప సంతోషము, సమాధానముతో వారి హృదయాన్ని నింపి మీరు మహిమ పొందమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.